శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యలహరిలో మనం ఈరోజు 50వ శ్లోకానికి వచ్చాం. 50వ శ్లోకం. కవీనాం సందర్భం స్తబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేపం భ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అళికనయనం కించిదరుణం. మనకిక్కడ అమ్మవారి యొక్క కళ్ళ గురించి ఇంకా ఆదిశంకరాచార్యులు వర్ణిస్తున్నారు. ఎలా వర్ణిస్తున్నారు అంటే చమత్కారంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఏం చెప్తున్నారంటే కవీనాం సందర్భ స్తబకమకరందైకరసికం. అమ్మవారు మణిదీపంలో సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో కవులంతా వచ్చి ఆ అమ్మవారికి దగ్గర కవిత్వం చెప్తున్నారు. ఎవరా కవులంతా? కవి అంటే బ్రహ్మదేవుడు మొదలుకొని వసిన్య దేవతలు, సరస్వతీదేవి, ఆ విఘ్నేశ్వరుడు, ఇంకా విద్యాది దేవతలు అందరూ వచ్చి కూర్చొని వాళ్ళు కవిత్వం చెప్తున్నారు. ఏం కవిత్వం చెప్తారు వాళ్ళంతా? చెప్తే అమ్మవారికి ఇష్టమైనది ఎవరు? అమ్మవారి భర్త అయిన ఆ శివుడు అంటే ఇష్టం. అందుకని ఆ శివుడి లీలల గురించి, మహిమల గురించి వాళ్ళు కవిత్వం చెప్తున్నారట. అమ్మవారికి ఇష్టమైన కవిత్వం చెప్తున్నారు. ఆ కవిత్వం ఎలా ఉంది, ఆ సందర్భంలో అమ్మవారు కళ్ళు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. కవీనాం సందర్భ, కవీనాం కవులంతా కూడా వచ్చి, సందర్భం, సందర్భం అంటే వాళ్ళు రచించిన కావ్యాలు అవి తీసుకొచ్చి చదువుతున్నారు. అమ్మవారి దగ్గర కూర్చొని చదువుతూ ఉంటే స్తబకమకరందైకరసికం, అవి ఎలా ఉందట ఆ కవిత్వము? స్తబకం అంటే పూల గుత్తి, పూల గుత్తిలో మకరందం, దాంట్లో మకరందం ఎలా ఉంటుందో, తేనె ఎలా ఉంటుందో, ఆ కవుల యొక్క కవిత్వము అనేటువంటి ఆ పువ్వు గుత్తులో నుంచి ఆ తేనె వస్తుందట. ఏం తేనె? ఆ కవిత్వంలో ఉండే మాధుర్యము అనే తేనె. దాన్ని ఏకరసికం, అమ్మ ఆనందంగా వింటున్నారట, రసాస్వాదన పొందుతూ వింటున్నారట ఆ కవిత్వాన్ని అంతా కూడా. అమ్మవారి దగ్గరికి వచ్చి కవులంతా కవిత్వం చెప్తున్నారు. ఆ కవిత్వం ఎలా ఉందంటే పూల గుత్తిలో నుంచి వచ్చే మకరందం వలె వారి యొక్క కవిత్వంలో నుంచి మాధుర్యం ఆ విధంగా వస్తుందట. వస్తుంటే దాన్ని ఏకరసికం, దాన్ని ఆస్వాదిస్తున్నారట అమ్మవారు, హాయిగా వింటున్నారట. ఎలా? కర్ణయుగళం, రెండో వాక్యంలో చివరి పదం కర్ణయుగళం. కర్ణం అంటే చెవులు, రెండు యుగళం అంటే రెండు చెవులతో ఆమె ఆనందంగా వింటున్నారట వాళ్ళు చెప్పే కవిత్వం అంతా. వసిన్య దేవతలు మనం చూసాం, లలితా సహస్రం వసిన్య దేవతలు చెప్పారు. ఎంత బాగా చెప్పారు! 8 మంది అమ్మవాళ్ళు లలితా సహస్రం మొత్తం చెప్పారు. ఆ రసం ఎంత బాగుంది, దాంట్లో ఆ స్తోత్రంలో ఎంత బాగుంది ఆ రస కవిత్వం యొక్క మాధుర్యం. అలాగే ఇంతమంది కవులు, బ్రహ్మదేవుడు మొదలుకొని అందరూ కవిత్వం చెప్తున్నారు. అది కూడా శివుణ్ణి పొగుడుతూ చెప్తున్నారు. ఇంకా అమ్మవారి ఆనందమే ఆనందం, తన భర్త గురించి చెప్తున్నారు. ఆ లీలలు, మహిమలు అన్నీ చెప్తున్నారు. ఆమె ఆనందంగా ఆ కథామృతాన్ని గ్రోలుతూ ఆమె చెవులతో హాయిగా వింటూ రసాస్వాదం చేస్తూ ఉన్నారట అమ్మవారు. చేస్తుంటే భ్రమర కలభౌ, నిజానికి ఆ చెవులు వింటున్నాయి, కానీ పూల గుత్తిలో ఉండే మకరందాన్ని ఎవరికి గ్రోలాలి? మామూలుగా తుమ్మెదలు గ్రోలాలి. ఆ తుమ్మెదలు భ్రమర కలభౌ, ఆ 2 తుమ్మెదలు వచ్చాయట. ఆ 2 తుమ్మెదలు తాగడానికి వచ్చాయట. చెవులు వింటున్నాయి, అమ్మవారు రసాస్వాదం చేస్తున్నారు.
కానీ అది చూచి అబ్బో చెవులు వచ్చి బాగా వింటున్నాయి అని 2 గండు తుమ్మెదలు వచ్చి అవి కూడా వినే ప్రయత్నం చేస్తున్నాయట. ఏవా గండు తుమ్మెదలు? కటాక్ష వ్యాక్షేప. ఆమె యొక్క 2 కళ్ళు, ఆ 2 కళ్ళు ఎటువంటివి? విశాలమైన కళ్ళు. ఆ విశాలమైన కళ్ళు ఏమైపోయినాయట? ఆ కటాక్షం వాటి చూపు ఏం చేశాయట? కటాక్ష చూపు అంటే ఏంది? కడగంటి చూపు అంటే కనుగుడ్డు కనుగు చివరికి రావడం. ఆ అమ్మవారి కుడి కంట్లో ఉన్న కనుగుడ్డు కను చివరికి వచ్చి చెవిది. అమ్మవారి కళ్ళు పెద్దవి కదా, విశాల ముందు శ్లోకంలో చెప్పాడుగా, పెద్దవి కాబట్టి ఆ చెవుల కళ్ళు వచ్చేసి కుడి కన్ను వచ్చేసి కుడి కన్నులో ఉన్న కనుగుడ్డు ఆ కన్ను చివరికి వచ్చేసి చెవి దాకా వ్యాపించి అది వినడం మొదలుపెట్టిందట అమ్మవారి కవిత్వాన్ని. అలాగే ఎడమ కంట్లో ఉన్న కనుగుడ్డు ఎడమ చెవు దాకా వచ్చి వ్యాపించి అది కూడా కవిత్వం వినడం మొదలుపెట్టిందట. అవి 2 కూడా రసాస్వాదం చేస్తున్నట్ట. ఎందువల్ల? అవి 9 కదా, మేము 9 కదా, మేము కదా మకరందాన్ని తాగాల్సింది అని చెప్పి అవి ఏం చేస్తున్నాయట? ఆ చెవుల దాకా వ్యాపించి కటాక్ష వ్యాక్షేప, ఆ కడగంటి చూపు ఆ చెవుల దాకా వ్యాపించి, అంటే అంత పెద్ద కళ్ళు అనమాట అమ్మవారి. అంత పెద్ద కళ్ళతో ఆమె పోయి ఆ కళ్ళకున్న కుడి కన్ను పోయి కుడి చెవి దగ్గర పోయి వింటోందట, ఎడమ కన్ను ఎడమ చెవి దగ్గర పోయి వింటోందట ఆ కవిత్వాన్ని. అమ్మవారు వినే కవిత్వాన్ని ఆ కళ్ళు 2 చూసి వింటున్నాయట. వింటూ తవ నవరసాస్వాద తరళౌ ప్రీతిగా ప్రియంగా నవరసాలు ఆ 9 రసాలతో కూడినటువంటి ఆ కవిత్వాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే ఆ చెవులతో పాటి ఈ 2 కళ్ళు కూడా ఆస్వాదిస్తున్నాయట. నిజానికి మనకు కూడా చూడండి, కవిత్వం మనం వింటుంటే చెవులు వింటుంటాయి కానీ మన కళ్ళు భావాలను వ్యక్తం చేస్తాయి. ఎలా? ఆశ్చర్యం వస్తే కళ్ళు విప్పారుతాయి, దుఃఖం వస్తే కన్నీళ్లు గారుతాయి, ఆనందమైన కళ్ళ నుంచి బాష్పాలు వస్తాయి, మళ్ళీ కళ్ళు నవరసాలు పలికిస్తాయి. ఆ విధంగా అమ్మవారి కళ్ళు కూడా ఏం చేస్తున్నాయి? 2 కళ్ళు కుడి కన్నులో ఉన్న ఆ కనుగుడ్డు పోయి ఆ కుడి చెవి దాకా పోయి ఆ చెవులో వింటున్న దాన్ని అవి కూడా వింటూ ఆస్వాదిస్తున్నాయట. అలాగే ఎడమ కంట్లో ఉన్న కనుగుడ్డు పోయి ఎడమ చెవి దాకా వ్యాపించి అక్కడే కడగండి చూపు, కటాక్షం చూపు అంటే అది కడగండి చూపు అంటే చివరి దాకా పోయి అక్కడి దాకా వ్యాపించి అది కూడా ఆ చెవుతో పాటు వింటోందట. వింటుంటే అమ్మా ఆ ముంచెంతో విడవకుండా వింటున్నాయట. అమ్మవారి చెవులు ఎంత శ్రద్ధగా వింటున్నాయో అంత శ్రద్ధగా కళ్ళు కూడా వింటున్నాయట. దృష్ట్వా చూచి అళికనయనం, అళికనయనం అంటే ఆ నుదురు భాగంలో ఉండే 3వ కన్ను. అమ్మ నీ 3వ కన్ను తవ నీ యొక్క అళికనయనం నీ 3వ కన్ను అసూయ సంసర్గాత్ దానికి అసూయ కలిగిందట. అయ్యయ్యయ్యో ఈ 2 కళ్ళు ఎంత రసాస్వాదం చేస్తున్నాయి, ఎంత అదృష్టం చేసుకున్నాయి. నేను కన్నే కదా అమ్మవారికి, కానీ ఆ 2 కళ్ళు మాత్రం అదృష్టంగంతులై హాయిగా పోయి చెవులు దాకా పోయి వింటున్నాయే. నేను ఆ విధంగా వ్యాపించడానికి లేదు కదా, అందుకని నేను పోయి వినడానికి లేకుండా పోయింది అని చెప్పి అది అసూయ చెందిందట ఆ 2 కళ్ళను చూసి. అవి విడవకుండా వింటున్నాయి ఆ కవిత్వాన్ని అంతా కూడా. అది కూడా ఆ మకరందాన్ని త్రాగినట్టుగా తాగుతున్నాయో కూర్చొని, నాకు అటువంటి భాగ్యం లేకపోయిందే అని అసూయా సంసర్గాత్ దానికి అసూయ కలిగిపోయినట. ఆ 3వ కన్నుకి కలిగిపోయి కించిదరుణం అది ఎర్రగా అయిపోయిందట. పాపం ఆ అసూయతో ఎర్రగా అయిపోయిందట. ఏమిరా నాకు భాగ్యం లేకపోయిందే, ఆ 2 కళ్ళకు ఉన్నంత భాగ్యం నాకు లేకపోయింది అని చెప్పేసి ఆ కన్ను కాస్త ఎర్రగా అయిపోయిందట. అంటే సహజంగానే 3వ కన్ను ఎర్రగా ఉంటుంది, అది అగ్ని రూపం కదా. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మనకు దర్శింపజేస్తున్నాడు. అంటే ఆమె కళ్ళు ఎంత విశాలంగా ఉన్నాయి. కుడి కన్నుపై కుడి చెవి దాకా ఉంది, ఎడమ కన్ను ఎడమ చెవి దాకా ఉంది, మధ్యలో కన్ను దూరంగా ఉంది. అది మనకు దర్శింప చేయడానికి కోసంగా ఈ విధంగా ఊహ చేసి చెప్తున్నాడు.
అంటే కవిత్వాన్ని వినడానికి చెవులు ఏ విధంగా ఆస్వాదం చేస్తున్నాయో అసలే తుమ్మెదల వంటి కదా అని చెప్తారు, వర్ణిస్తాం కదా అమ్మవారి కళ్ళని. కాబట్టి అవి తుమ్మెదలు ఏం చేయాలి? మకరందాన్ని తాగాలి కదా. మరి ఆ కవిత్వం ఏమో పూల గుత్తిలో మకరందం లాగా ఉందట. అలాంటప్పుడు ఆ పూల గుత్తిలో ఉండే మకరందాన్ని ఎవరు తాగాలి? తుమ్మెదలు తాగాలి. కాబట్టి మేము తుమ్మెదలం కదా, మేము తాగుతామని చెప్పి ఆ రెండు కళ్ళు ఏం చేశాయట? చెవులు దాకా పోయి విని తాగారట, తాగుతున్నాయట. అది కూడా అమ్ముంచంతో విడవకుండా తాగుతున్నాయట. తాగి ఏం చెందుతున్నాయి? నవరసాస్వాద తరళవు ప్రీతిగా వింటున్నాయట, ఎంతో ప్రియంగా ఆనందంగా వింటున్నాయట కళ్ళు. అది కూడా 9 రసాలను వింటున్నాయి. కవిత్వంలో ఏముంటుంది? నవరసాలు ఉంటాయి. ఆ నవరసాలను ఆస్వాదిస్తున్నాయట అవి. ఆస్వాదిస్తున్నాయి, ఆనందిస్తున్నాయి. దాంతో ఆ 9 రసాలతో విని 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 ఆనందిస్తున్నాయట ఆ కళ్ళు. అటువంటి కళ్ళను చూసేసరికి మూడో కన్ను కాస్త అసూయ కలిగిందట. అయ్యో నాకు లేదే, వీటికి ఉన్నంత భాగ్యం నాకు లేకపోయింది అని చెప్పి అవి దిగులు చెందాయట అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఆదిశంకరాచార్య గారు. ఎంత అద్భుతంగా మన కళ్ళను 3 కళ్ళను దర్శింపజేశాడు. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో మనకు సందేశం ఉంది. ఈ శ్లోకంలో ఏముంది? ప్రపంచంలో విషయాలన్నీ కూడా మకరందంలాగా, తేనెలాగా తీయగా మనకు కనిపిస్తాయి. మనం కూడా మన అడ్డమైన కళ్ళతో నవరసాలతో కూడిన ప్రపంచ విషయాలే పట్టించుకుంటాం. కానీ మనలో ఉన్న అంతర్దృష్టి, మూడో నేత్రం, దాని దగ్గరికి పోతేనే మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞాన నేత్రం తెలుసుకుంటేనే మనం పరమాత్మ అమ్మవారిని చేరుకోగలుగుతాం. అది చెప్పడానికి సందేశంగా చెప్తూ పైకి ఏమో ఇలాగా చెప్తున్నారు, అద్భుతమైన ఊహ చేసి చెప్తున్నారు. ఆ ఊహలో కూడా మనకి చెప్పడం విధానం కళ్ళు మొత్తం దర్శింపజేస్తూ ఆ కళ్ళల్లో కూడా తుమ్మెదలు మకరందాన్ని తాగాలి కాబట్టి ఆ తుమ్మెదలు లాంటి 2 కళ్ళు పోయి తాగాయని చెప్పి చెప్పడము ఆ కవిత్వంలోని గొప్పతనం. ఈ విధంగా ఆదిశంకరాచార్యులు మనకు 3 కళ్ళను దర్శింపజేశారు ఈ శ్లోకం ద్వారా. ఈరోజు మనం సౌందర్య లహరిలో 50వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.